బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ నెల 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. బహిరంగ సభలతో పాటు కేసీఆర్ రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు బీఆర్ఎస్ భవన్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. నిన్నటి నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. నిన్న 2 పార్లమెంట్లకు సంబంధించి కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. మరోవైపు ఈ నెల 12వ తారీఖున కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ బహిరంగ సభ ద్వారా కాళేశ్వరం వాస్తవాల పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అన్ని అంశాలను కూడా తెలియజెప్పాలి ప్రజలకు అని చెప్పి కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే కరీంనగర్ పార్లమెంటు సంబంధించి ఇప్పటికే వినోద్ కుమార్ను ప్రకటించారు. గత పార్లమెంటు సన్నాహక సమావేశాలు కేటీఆర్ నిర్వహించిన క్రమంలోనే అప్పుడే కరీంనగర్ సంబంధించి పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ను కూడా ప్రకటించారు. మరోవైపు చూసినట్టయితే వివిధ జిల్లాలకు సంబంధించి గతంలో దాదాపు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అన్ని కూడా పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కూడా కేటీఆర్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా సంబంధించి పార్టీ అభ్యర్థిగా నామనాయకులను ప్రకటించారు. అదేవిధంగా చేర్ల పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డిని కూడా ప్రకటించారు. కేసీఆర్ భవన్లో 2 రివ్యూలు జరగబోతున్నాయి. ఒకటి ఖమ్మం, ఇంకోటి మహబూబాబాద్. ఈ 2 జిల్లా పార్లమెంట్ సంబంధించిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కాబోతున్నారు. కొత్తగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారు. రోజు రివ్యూలు నిర్వహిస్తారు. 10వ తారీఖు వరకు నిర్వహించిన తర్వాత పార్టీ అభ్యర్థులను అనౌన్స్ కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల శంకరావాన్ని కూడా పూరించబోతారు. ముఖ్యంగా 12వ తారీఖు జరిగే ఏదైతే సభ కరీంనగర్ లో ఉందో సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించబోతుంది. అక్కడి నుంచి కంటిన్యూగా ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నట్టు మాకు తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో 2 రోజుల పాటు కేసీఆర్ పర్యటించబోతున్నారు. బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. స్థానికంగా అక్కడే సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్టు కూడా మాకు తెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 9 స్థానాలు మాత్రమే పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఈసారి పార్టీ అధికారంలో ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు ఇతర పార్టీలకు చేరారు. ముఖ్యంగా ఇటు నాగచంద్రులు సిట్టింగ్ ఎంపీ పొద్దుగంట రాములు కావచ్చు, అదేవిధంగా జైనాబాద్ ఎంపీ టీవీ పాటిల్, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. ఈ 3 కూడా అది బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఇంకా మరో కొంతమంది సిట్టింగ్ ఎంపీ కూడా పార్టీ మారుతారన్న పరిస్థితిలో కేసీఆర్ కూడా అలర్ట్ అయ్యారు. ఎవరిని కూడా పార్టీ మారకుండా కట్టడి చేసే చర్యలకు దిగారు. అందులో భాగంగానే తెలంగాణ భవన్లో కొత్తగా సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 4-5 స్థానాలైనా గెలవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సన్నాహక సమావేశాల ద్వారా మళ్ళీ పార్టీ శ్రేణుల్ని చైతన్యపరిచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసేందుకు కూడా వాళ్ళందరితో కూడా కలిసి సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ చందు, థ్యాంక్ యూ.